హలో అండి, అందరికీ నమస్కారం. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడనైతే నేను ముగ్గేసుకున్నాక ఇంట్లోకి వచ్చి పనులు ఉంటాయిగా. అదే నిన్నైతే ఇది శనివారం రోజు రొటీన్ అండి. ఇంకా నిన్న వీడియో పెట్టడం నాకు కుదరలేదు, ఇంటి దగ్గర లేను, ఊరికి వెళ్ళినాం. ఇంకా మేము ఏ ఊరికి వెళ్ళినాం అన్నది రేపటి వీడియోలో చెప్తాను. ఇంకా అందుకోసమే ఇంటి దగ్గర లేను అని ఇంకా వాయిస్ ఓవర్ ఏం చెప్పలేదు నేను. ఇంకా వీడియో నిన్న రాలేదు ఫ్రెండ్స్. ఇంక ఈరోజు ముందుగానే పెడతాను. ఇది శనివారం రోజు రొటీన్ అండి. ఇంకా ముగ్గు మాత్రం ఇంత సింపుల్గా వేసుకున్నా. ఇంకా ఇంట్లోకి వచ్చినాక గిన్నెలు ఉంటే అన్నీ నీట్గా రుద్దుకొని సింక్ అంతా శుభ్రం చేసుకున్నాక ఇలా శనివారంగా ఫ్రెండ్స్, అందుకోసమే ఇంకా అన్నీ శుభ్రం చేసినాక పూజ చేసుకుందాను అన్నట్టుగా గిన్నెలు నైట్ రుద్దినలే కానీ మళ్ళీ తిన్నవి ఉంటే అవి రుద్దుతాను ఫ్రెండ్స్. ఇంకా నేను శనివారం మంచిగా ఉన్నప్పుడు శనివారం నేను పిండి దీపంతో దీపం పెడతా అని వెంకటేశ్వర స్వామికి అనుకున్నా. కుదిరినప్పుడు నాకు కానీ పిల్లలకు కానీ మంచిగా ఇంట్లో అనుకూలంగా ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటాని దేవుడికి మొక్కిన. ఇంకా అందుకోసమే 2 వారాలు మంచిగా లేవు ఇంట్లో, 2 వారాలు చేయలేదు. ఇక ఈ వారం ముందు రోజు అంతకుముందు రోజు అంత ఇల్లంతా నీట్గా పెట్టుకొని ఇంకా పూజ చేసుకుందాను అన్నట్టుగా ఈ పనులన్నీ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంటిల్లు అయితే పూజ చేసే ముందే తూడ్చుకుంటా, నైట్ అట్లేం తూడవను నేను. ఎంత కష్టమైనా కూడా ముందు రోజు చేయను, ఆ రోజే చేస్తా. కాకపోతే కొంచెం పెందగాలు లేస్తా. ఇంకా ఆ రోజు పెందగాలు ఏం లేవలేదు, 6ంటికి అట్లా లేచినలే. కానీ ఇంకా నేను పూజ చేసుకుంటేలాగా 10, 9:30 అట్టయింది ఫ్రెండ్స్. ఇంకా ఇంతకుముందు శనివారం 7 శనివారాలు వ్రతం చేసినప్పుడు కూడా అదే టైం అయింది. ఇంకా ఆ టైమే కంటిన్యూ అవుతుంది. ఆ టయానికి ఇంకా పూజ అయింది అవుతుంది నాకు. ఇంకా మనం ఎంత తొందరగా చేసుకున్నది అన్నది కాకుండా ఎంత ప్రశాంతంగా చేసుకున్నాం, అన్నీ ఎంత నీట్గా పెట్టుకున్నాం అన్నదే కావాలిగా ఫ్రెండ్స్. అందుకోసం నేనైతే అట్లే అనుకుంటా. ఆడ పూజ కాడ కూడా కూర్చున్నా కూడా ప్రశాంతంగా అనేది ఉండాలి మనకి. ఎక్కడిదక్కడ వేసిపోయి చేస్తే బాగోదు అన్నట్టుగా నేను అనుకుంటా. నాకు కుదిరిన వరకు నేను చేసుకుంటా ఫ్రెండ్స్. నా వరకైతే అట్లుంటుంది. ఇంకా అది ఫ్రెండ్స్. ఆ రోజు మాత్రం నాకు ఇన్ని రోజులు 7 శనివారాల వ్రతం చేసినప్పుడు ఒక లెక్క, ఆ రోజు నేను పూజ చేసుకున్నది, నేను సంతోషం ఏడుపు అంతా ఆ రోజే నాకు చూపించిండు దేవుడు. దేవుడు మామూలుగా కాదు. నేను నా పిల్లలు చిన్నప్పుడు ఒక్కరోజు కూడా వదిలిపెట్టుకోకుండా శనివారాలు చేసుకునేది. ఇంకా అనుకోకుండా ఖమ్మం వచ్చినాం, ఇంకా ఈ పనుల వల్ల ఎప్పుడో ఒకసారి చేసుకునేది. అంతకుముందు సంవత్సరం తిరుపతి వెళ్ళి వచ్చేది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడికి వచ్చినాక పిల్లగాళ్ళ చదువుల వల్ల అటు ఇటుగా పోలేకపోయినాం మేము. అక్కడ ఉన్నప్పుడు అంటే చిన్నపిల్లలు అప్పుడు వేసుకొని అటు ఇటు ఎటంటే అటు తీసుకొని పోయేటోళ్ళం. ఇంకా అప్పుడు అవ్వటం లేదని పోలేదు. ఇంకా పూజ కూడా తగ్గించిన. ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే మా ఇంటి దేవుడు. ఇంకా ఆయనకి పూజ చేసుకోవడం మర్చిపోయినా, మాకు కూడా అన్ని బాధలు అట్లే వచ్చినాయి. ఇంక ఇప్పుడు మాత్రం నేను 7 శనివారాలు వ్రతం చేసిన కానుంచి, తిరుపతి వెళ్ళి వచ్చిన కానుంచి ఇంకా ఆయన ఆ ఇంటి దేవుణ్ణి వదిలేసుకోవడం మంచిది కాదు, మనం వారం పూజ చేసుకోవాలా అన్నట్టుగా అనుకొని నేనైతే పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా శనివారం చేస్తానికి ట్రై చేస్తా పూజ అయితే పిండి దీపాలతోని. ఆ రోజు నాకు
ఎక్కడ లేని నవ్వు వచ్చింది. మా పాప తీసింది వీడియో. నేను చూసుకోలేదు అసలుకి. వీడియో తీస్తుందా తీయట్లేదు. మామూలుగా నేను పూజ చేసుకునేటప్పుడు కొంచెం అట్లా పూజ అయిపోయాక వీడియో తీసుకునేది. ఇప్పుడు మాత్రం మా పాప నేను ఇట్లా హారతి ఇచ్చేటప్పుడు తీయవన్నా. హారతి ఇచ్చి మళ్ళీ ముత్యాల హారతి ఇచ్చినగా ఫ్రెండ్స్. మా పాపతోని మా పాప నేను కలిసి చిన్న పాప నేను కలిసి ఇచ్చినాం. పెద్ద పాప ఏమో వీడియో తీసింది. ఇద్దరం కలిసి అట్లా హారతి ఇచ్చుకుంటా వీడియో అదే పాట పెట్టుకొని హారతి పాట పెట్టుకొని అట్లా హారతి ఇచ్చుకుంటా చేసినాం. అసలుకి ఎంత సంతోషం వేసిందో, ఎంత నవ్వినో. ఆ నవ్వులనే నాకు ఏడుపు వచ్చింది ఫ్రెండ్స్. ఆ దేవుడు ఇది చాలు, ఇంకేం కావాలనిపించింది నాకైతే. అంతే ఫ్రెండ్స్. అమ్మో, అది నేను ఎట్లా అనిపించిందో ఎట్లా చెప్పాలనో కూడా నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అట్లా ఉన్నది నాకైతే ఆ రోజంతా సంతోషమే. ఇంకా అంత కష్టం ఏం లేదు, నాకేం కష్టాలు లేవు. ఇట్లా ఇంత సంతోషంగా ఉన్నా అన్నట్టుగా ఉన్న ఫ్రెండ్స్. నేను అంతే ఉంచితే బాగుండు దేవుడు అనేటోడు. నా కష్టాలన్నీ తీసేసి ఆ రోజు లెక్కే ఉంచితే బాగుండు అనిపించింది నాకు. అట్లున్న దేవుడితో కనెక్ట్ అయితే అట్లా ఉంటుంది అనిపించింది. ఇంకా పూజ అయిపోయాక పూజ చేసుకొని అది మా ఆయన షార్ట్ వీడియో లెక్క కూడా పెట్టిండు ఆ రోజు. నేను అది ఉంచొద్దు అని అన్నా. ఇంకా ఫుల్ వీడియోలనైతే అది ఉంచలేదు ఫ్రెండ్స్. నేను షార్ట్ వీడియోలో మా ఆయన నాకు తెలియకుండా పెట్టిండు. ఇంకా ఉన్నాయిలే అన్నట్టుగా నేను కూడా ఏం మాట్లాడలేదు ఫ్రెండ్స్. అట్లున్నది. ఆ రోజు నేను పూజ చేసుకొని దేవుడితో అంత సంతోషాన్ని అనుభవించింది నేనైతే. అందరికి కూడా అట్లే ఉంటుందిలే కానీ నాకు ఏది అనిపించినా, కష్టం వచ్చినా సంతోషం వచ్చినా చెప్పాలనిపించింది.